కొయ్యకూర తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం నూనె, ఉప్పు అండి. ముందుగా కొయ్యకూరని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొయ్యకూర అండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. కొన్ని వెల్లుల్లిపాయలు అండి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం దూరంగా ఎగర్చాలి. ఎండుమిర్చి కొన్ని, ఉప్పు చిటికెడండి. ఆకుకూరకు ఉప్పు ఎక్కువ వేయొద్దు, అసలు ఉప్పు వేయొద్దు, కానీ ఏదో మనకు అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం వేస్తాము. కోసి పెట్టుకున్న ఆకుకూర, మగ్గే వరకు మూత పెట్టేయాలండి. బాగా మగ్గిందండి. వాటర్ అక్కర్లేదండి. ఆకుకూర లేతదైతే ఆకు లేతదైనప్పుడు వాటర్ వేసే అవసరం లేదు. ఆకు కొంచెం ముదురుగా ఉంటుంది చూడండి, కాడలు అవి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేయాలి. కొయ్యకూర రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. చాలా సింపుల్ తాలింపు అండి, చాలా హెల్దీ తాలింపు, సింపుల్ తాలింపు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా సింపుల్గా చేసేసుకుంటే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా ఆపినా కూడా ఒకసారి కలుపుకుండాలి, మాడిపోకుండా.